ఓకే సార్, మీరు చెప్పండి, ఈ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించిన అంత మీకు దొరికిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? ఇదిగో నీకు నాకు సెలవు పద. ఐ థింక్ మీరు వెళ్ళిపోవచ్చు అనుకుంటా. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మామూలుగా ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తాడు, అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తుంది. నేను చైతన్య తమ్మని కలిపి లవ్ చేశాను. సో అంత క్యూట్గా ఉన్నారు వీళ్ళిద్దరు కూర్చుంటే, అంటే తమన్నా ఇట్లా కూర్చునే బాగుంటుంది, లేదా చైతు ఇలా కూర్చునే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఇట్లా ఈ పొజిషన్లో ఉంటే బాగుంటుంది. సో ఎప్పుడు నా థింకింగ్ అలాగే ఉండేది. సో 100% సంబంధించే 100% లవ్ అనేది. సో నా లవ్ టువర్డ్స్ చైతు తమన్నా 100%. నేను ఒకటి చెప్పాలి సార్, ఏం చెప్పారు, రూటీన్ లవ్ అని. ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ షూట్ చేసినప్పుడు నా లవ్ స్టోరీ కూడా ఇలాగే ఉండాలని అనిపించింది. మరి లవ్ స్టోరీ ఏమైనా మొదలైందా? లవ్ స్టోరీ ఇన్ఫాక్ట్ ఒక్కొక్క సీన్ షూట్ చేసినప్పుడు నేను సార్కి ఎప్పుడైనా చెప్తాను, ఎంత బాగుంటుందా సినిమాలోనే కదా, రియల్ లైఫ్ లో అలా ఉండదు కదా, అలా అంటూనే ఉంటాను. ఇంకా ఓకే, నువ్వే అడుగు క్వశ్చన్స్ బెటర్. ఓకే సార్, మీరు చెప్పండి. ఇంకా దేవి అంటే ఫుల్ పర్ఫార్మర్, హీస్ నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన ఓన్లీ స్టూడియోలో మ్యూజిక్ కంపోజ్ చేస్తారు అదంతా, కానీ హీస్ టోటల్ పర్ఫార్మర్. సో మీకు ఆయనకి మీకు ఈ సినిమా పరంగా మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తారు, ఎలాంటి ఆడియో ఇవ్వడానికి ఆలోచిస్తారు ఫర్ దిస్ ఫిల్మ్? నాకు దెయ్యాలంటే ఇష్టం. దేవి ఒక దెయ్యం, సంగీత భూతం. మీరు డెవిల్ అని దాని ఎక్స్ప్రెషన్ చూస్తే డెవిల్లో దేవి ఉంటుంది, DEVI అని. సో అంటే సరదాగా దేవిని మ్యూజిక్ డెవిల్ అని పిలుస్తుంటారు అనమాట. బెటర్ ఇక్కడ నుంచి మీరు అందరూ జర్నలిస్టులు అందరూ కలిపి దేవిని మ్యూజిక్ డెవిల్ చేసేస్తే బెటర్. ఎందుకంటే సడన్గా ఫోన్ చేస్తారనమాట, కంటిన్యూస్గా తను 48-52 అవర్స్ పనిచేస్తూ ఉంటాయి. మామూలుగా అంటుంటాం మేము కంటిన్యూస్గా 3 days డే అండ్ నైట్ చేసామని, కానీ లిటరల్గా జరుగుద్ది అనమాట అక్కడ స్టూడియోలో. సో తను కంటిన్యూస్గా 52 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంటే మళ్ళీ మార్నింగ్ వస్తే అదే తను రాత్రి అంతా వర్క్ చేసినా కానీ అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఇద్దరం చూసాను నా లైఫ్లో, అంటే నాకు బాగా దగ్గర కాబట్టి. బన్నీ, దేవి ఇద్దరు అంతే, వాళ్ళిద్దరితో సంబంధం లేదు. సో అరవింద్ గారు ఎంత he believes in this project, and what do you want to say to Arvind sir? And at least I'll thank him. Sir, thank you for making this film. It's been one of the most beautiful experiences. Sir, meer cheppandi Arvind gariki em cheptaru? అరవింద్ సార్ గురించి చెప్పాలంటే, ఇంతవరకు నేను 4 సినిమాలు చేశాను. 4 సినిమాల కథలో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ముందు ఆయన ఉంటాడు, ఆయన దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో నేను ఇంతవరకు 4 మూవీస్ చేసే 4 కథలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన దగ్గర చెప్పాను. సో ఇప్పుడు నా ఫస్ట్ డైరెక్షన్ ఆయనకే ఉంటుంది అనమాట. ఈ సినిమాకు ముందు ఒక జర్నలిస్ట్ ఒక ఆయన అడిగాడు, నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటే మీరు ఈ సినిమా హిట్ కావడానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారని. అప్పుడు నాకు ఆన్సర్ దొరకలా, అందుకని కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాను, కోపంగా. ఇప్పుడు ఆన్సర్ దొరికింది. అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ పెట్టుకున్నాను, అందుకన్నా జాగ్రత్త అని చెప్పండి ఈ సినిమాకి. కొట్టండి చప్పట్లు ప్లీజ్. అండ్ చేతు లాంటి క్యూట్ హీరో, థ్యాంక్ యూ. నేను యాక్ట్ చేశాను తనతో, థ్యాంక్ యూ. ఆయన గురించి చెప్పండి. చైతు ఈజ్ సో లవ్లీ. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇద్దరిని కలిపి లవ్ చేశానని. తను భయంకర మెమరీ పవర్. మీరు ఎంత డైలాగ్ ఇవ్వండి, ఆ డైలాగ్ మొత్తం వెంటనే చూసి చెప్పేశాడు. సో వెరీ గుడ్. ఫ్యూచర్లో చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద ప్రామిస్. అంటే ఇంకా చెప్పాలంటే కొంచెం లేజీ లుక్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయారు అనమాట. చైతు పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించి. సో 100% satisfied myself. And in film language we say the cinematographer is the better half of the director. So ప్రసాద్ గారి గురించి చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే జగన్ తర్వాత అలాంటి ఎక్స్పోజర్స్ చూశాను ప్రసాద్ గారిలో. డెఫినెట్గా వీళ్ళిద్దరిని చాలా అందంగా చూపించారు. డెఫినెట్లీ అప్రిషియేట్ దట్. అర్థమైంది. ఇంకా తమన గురించి చెప్పాలి. సో ఈ క్వశ్చన్స్ అడుగుతారు తన గురించే. ఆయనకేం చెప్తాను, ఎదురుకుండా ఉండేప్పుడు షీ సో గుడ్, సో క్యూట్, చాలా బాగా చేసింది, చాలా హెల్ప్ చేసింది, అసలు మామూలుగా చేయలేదు, అదే కదా చెప్పేది.
అలాగే ఏదో చెప్పాలి అబద్ధాలని. కాదు సార్, మీరు మిస్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నేను మీ సైడ్ లో ఉంటే దట్ ఈస్ మహాలక్ష్మి అనాలి. yes that is మహాలక్ష్మి. ఇప్పుడు మీకు తెలిసిపోది దట్ ఈస్ మహాలక్ష్మి ఎందుకని. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. when you see the film you'll know why it's that is మహాలక్ష్మి. సీరియస్గా తన గురించి చెప్పాలంటే నిజంగా ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు కొన్ని క్లోజప్స్ అనేవి చాలా చాలా అందంగా చేసింది. అది నిజంగా సినిమా చూసి మీరు ఫీల్ అవుతారు. నేను ఆ విషయం తనకి ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే సినిమా అయిన తర్వాత ఎప్పుడైనా చెప్దామని. కానీ ఇప్పుడు అందరూ ముందు చెప్తున్నాను, ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తుంది కదా, చెప్పకపోతే బాగుండదని. షీఈ్ రియలీ ఆసమ్. షీఈ్ వెరీ గుడ్ ఎట్. థ్యాంక్ యూ. అండ్ దేర్ యెట్ అ లాట్ టు గో. అక్కడ అందరూ మీరు చాలా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు బికాస్ ఫుల్ షో ఇప్పుడు చేయబోతున్నారు. And I hope the front row audience, please, I hope you guys enjoy. Thank you for coming here and supporting us. Thank you. Okay, thank you so much, Tamanna. That was so kind of you. Thank you so much. మీరు ప్లీజ్ వెళ్తే మేము పనులు చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఉద్యోగం సగం లాగేసుకున్నారండి ఆవిడ. ఓకే ప్రదీప్, నువ్వు కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? నేను చివర్లో నాకు ఓకే, సో ఇవాళ మన 100% లవ్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చాలా బ్యూటిఫుల్ గా ఒక సెక్షన్ అంతా కూడా తమన్నా హ్యాండ్ ఓవర్ చేసేసుకొని సుకుమార్ గారిని మాట్లాడాల్సిన పూచి మొత్తం తీసేసుకుంది. ఇంకెప్పుడైనా సుకుమార్ గారు మాట్లాడాలంటే మనం తమన్నాని పిలిపించేద్దాం. మా స్కూల్లో టీచర్లా చెప్పావు. ఓకే, సో ఇప్పుడు మనం కాంబినేషన్ గురించి మాట్లాడాము. ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి కొన్ని గొప్ప కీర్తనల గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఓకే, అంటే సుకుమార్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ లో కొన్ని బ్యూటిఫుల్ కీర్తనలు వచ్చాయి. కీర్తనలా? ఎస్, సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ లో కీర్తనలా? ఎస్. మొదటి కీర్తన ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం, అంటే అమలాపురం మా ఊరు మా ఊరు మా ఊరు. అసలు ఆ కీర్తన ద్వారా ఎంత మంది అక్షరాభ్యాసత పొందారు తెలుసా? వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళు కూడా వీళ్ళు మొత్తం నేర్చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక కీర్తన వదిలారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లోనే. ఆ కీర్తన ద్వారా ఏంటంటే నంబర్స్ నేర్పించారు. 36, 24, 36, 24, 36. మనము దేవి గారితో ఈసారి డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన కేవలం 2 నంబర్లే నేర్పించారు, ఇంకొన్ని నంబర్లు కూడా నేర్పించేసి ఉంటే బాగుండేది. దాని తర్వాత సినిమాలో ఇంకొక కీర్తన వచ్చింది, అది రైమ్స్ బాబు. రైమ్స్ ఆర్యా 2 లో వచ్చింది రైమ్. రింగ 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 రే అన్న ఏలేది. ఇప్పుడు మరి ఇదే కాంబినేషన్ లో రాబోతున్న 4వ కీర్తన వినడానికి మీరు రెడీయా? ఏంటి ఈ సినిమాలో ఇంకో కీర్తన ఉందా? yes, సుకుమార్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి కాంబినేషన్ లో నాగ చైతన్య అండ్ తమ్ము వీరి ఆ 4వ కీర్తన నేను పాడను. నువ్వు అసలు పాడదు. పాడను అంటే నువ్వు పాట గురించి ఆలోచిస్తున్నావు. పాత 3 కీర్తనలో అమ్మాయిలు బాగున్నారు, ఈ కీర్తనలో ఏ అమ్మాయి వస్తుందా అని నా టెన్షన్. మరి ఈ కీర్తన రాసిన వారు ఎవరంటే చంద్రబోస్ గారు. ఇంతకు ముందు కీర్తనలో కూడా వారి హస్తం చాలా వరకు ఉంది మనకు తెలుసు. మరి ఈ పాటని పాడిన వారు ప్రియా అండ్ మురళి. మరి బ్యూటిఫుల్ సింగర్స్ తో సత్య అండ్ ట్రూ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.